నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు ఈ నెల 12న ఏపీ రాష్ట్ర సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు నివాళులర్పిస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం కృష్ణా పుష్కర ఘాట్లో సైకత శిల్పం ఏర్పాటు పరిటాలలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించిన కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని కావున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలంటూ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. గన్నవరం విమానాశ్రయంలో వీవీఐపీలు వీఐపీలు తదితర ప్రముఖుల విమానాలు హెలికాప్టర్లకు తగిన పార్కింగ్ కు తగిన ఏర్పాట్లు చేయాలంటూ ఎయిర్ అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు నివాళులర్పిస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం కృష్ణా పుష్కర ఘాట్లో సైకత శిల్పం ఏర్పాటు చేశారు. ప్రముఖ సైకత శిల్పి వరప్రసాద్ ఆధ్వర్యంలో 3 గంటల పాటు శ్రమించి ఇసుకతో ఈ సైకత శిల్పాన్ని నిర్మించారు. కృష్ణా నది పుష్కర ఘాట్లో ఈ శిల్పాన్ని ఏర్పాటు చేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పరిటాల అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో 3వ అటానమస్ బ్యాచ్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. కళాశాల 3వ అటానమస్ బ్యాచ్ 4 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ యూనివర్సిటీ కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ అందరూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అంతేకాకుండా మానవతా విలువలు, సామాజిక బాధ్యతను కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఇంజనీరింగ్ పాత్ర చాలా కీలకంగా ఉందన్నారు. ఇంజనీరింగ్ లో ప్రతి బ్రాంచ్ కు చెందిన ఇంజనీర్ దేశానికి అవసరమన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు పార్థివ దేహం వద్ద తెదేపా అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. తెలుగు జాతి ఖ్యాతి పెంచిన వ్యక్తి రామోజీ అంటూ గుర్తు చేశారు.
వైసీపీ నేత పోతిన మహేష్ కు పిచ్చి పట్టిందని జనసేన రాష్ట్ర కార్యదర్శి శివదత్తు బోడపాటి అన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తాజా ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి అనంతరం పోతిన మహేష్ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ అధినేత జగన్ స్పందించి పోతిన మహేష్ కు చికిత్సకు ఆర్థిక సాయం అందించారన్నారు. వైసీపీ పార్టీ 11 సీట్లతో ఘోర పరాజయం పాలైనందుకు తీవ్రంగా చింతిస్తున్నారు. మరి ఈ ఓటమికి కారణం ఆ వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన దరిద్రం అయితే, మరి ఆ పార్టీలోకి చేరినటువంటి పోతిన మహేష్ గారిది మరో రకమైన దరిద్రం. ఎవరిది? పోతిన మహేష్ గారిది మరో రకమైన దరిద్రం. ఈ దరిద్రం వైసీపీ వైపు వెళ్ళి ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందించింది. ఈ పోతిన మహేష్ వైసీపీ పార్టీ గెలుపును దృష్టిలో పెట్టుకుని రకరకాల ఛాలెంజ్లు చేసి ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురై మరి మతి భ్రమించి పిచ్చి పట్టి మీడియా ముందుకు వచ్చి పిచ్చి పట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ పిచ్చి తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయనకి కొంత ఆర్థిక సహాయాన్ని అందించి వారి ట్రీట్మెంట్ కి సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోతిన మహేష్ గారు, ట్రీట్ సూన్ అండ్ గెట్ వెల్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. మీ శివదత్ బోడపాటి. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లుగా వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్రమంలో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖ ప్రభుత్వానికి అందజేసినట్లు వెల్లడించారు. తమ హయాంలో నష్టాల్లో ఉన్న ఫైబర్ నెట్ ను లాభాల బాటలో పయనింపచేసి గణనీయమైన అభివృద్ధిని సాధించినట్లు తెలిపారు. ఫైబర్ నెట్ కార్యాలయానికి సంబంధించిన ఫైల్స్ ను ప్రభుత్వానికి అందజేసి కార్యాలయానికి తాళాలు వేసి అప్పగించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వంలో వివిధ విభాగాలలో పదవులు చేపట్టిన వ్యక్తులు ఆయా పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2021 జనవరిలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసినట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను మీడియాతో పంచుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ప్రతి నెల 10 నుంచి 15 కోట్ల రూపాయల నష్టాల బాటలో ఉన్నట్లు సంగతి గుర్తు చేశారు. ఆ ఆర్థిక పరిస్థితుల నుండి ప్రతి నెల 2.5 కోట్ల మేర నష్ట నివారణని భరించేలాగా గ్రిడ్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇండియాలోనే ఫైబర్ నెట్ ద్వారా క్రిస్టల్ క్లియర్ పిక్చర్ వచ్చేలా కృషి చేయడంతో పాటు దానికి సంబంధించిన పేటెంట్ కూడా పొందడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజలకు సరసమైన ధరలకు కేబుల్ టీవీ, నెట్, ఫోన్ కనెక్టివిటీ అందించే క్రమంలో 190 రూపాయలకే 30 MBS స్పీడ్తో నెట్ అందించడం జరిగిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కేబుల్ టీవీ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన విధానాలతో ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా సినిమాలను కూడా ప్రచారం చేసేలా సిద్ధం చేశామన్నారు. ఫస్ట్ షోకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల కనెక్టివిటీ కలిగిన ఫైబర్ నెట్ ప్రజలకు చేరువ చేయడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విజయం సాధించినట్లు తెలియజేశారు. రానున్న ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ను అభివృద్ధి పథంలో నడిపించి ప్రజలకు మెరుగైన ప్రసారాలను అందజేస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. నూతన ప్రభుత్వానికి తన రాజీనామా పత్రాన్ని అందజేయడంతో పాటు కార్యాలయానికి సంబంధించిన ఫైల్స్ను, తాళాలను అందజేసినట్లు వెల్లడించారు. ఇక ఏపీ ఫైబర్ నెట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన సెంటర్లో 14,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా 7,000 కోట్ల ఆస్తులను దక్కించుకున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించినట్లు ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజున ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్గా రాజీనామా చేస్తున్నాననేటువంటి తెలియజేస్తున్నాం. నైతిక బాధ్యతని వహించి ప్రభుత్వం మారినటువంటి సందర్భంగా ఈ రాజీనామాని అందజేయటం జరుగుతూ ఉంది. దీనికి తోడు ఫైబర్ గ్రిడ్కి సంబంధించినంత వరకు కూడా గతంలో అనేక 10-15 కోట్ల రూపాయలు ప్రతి నెల నష్టం వచ్చేటువంటి రీతిలో గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా నష్టాలు వస్తూ ఉంటే ఆ నష్టాల బాట నుంచి దాన్ని తగ్గించడానికి, మినిమైజ్ చేయడానికి పూర్తి స్థాయి చర్యలు అనేటువంటి చేపట్టడం జరిగింది. నాకున్నంత వరకు, నా పరిజ్ఞానం అందినంత వరకు కూడా దాన్ని రమారమి ఒక 2-2.5 కోట్ల వరకు కూడా ఇప్పటికి ఇంకా కూడా లాస్ట్లో నడుస్తూ ఉంది. అయినప్పటికీ ఈ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకి ముంగటికి తీసుకెళ్ళాలి. ఏదైతే
టీవీకి సంబంధించినటువంటి బొమ్మ ఈ భారతదేశంలోనే ఏ ఒక్కరికి లేనటువంటి పద్ధతిలో నెట్ ద్వారా, ఫైబర్ ద్వారా, నెట్ కంటే స్పీడ్గా వచ్చేటువంటి పద్ధతిలో క్లిస్టల్ క్లియర్గా థియేటర్లో చూసేటువంటి బొమ్మ ఏదైతే ఉంటుందో ఆ రకంగా వచ్చేటట్టుగా దీన్ని తీర్చిదిద్దటం జరిగింది. దీనికి పేటెంట్ హక్కులు కూడా సాధించడం జరిగింది. నేను 2021 జనవరి నాడు ఈ పోస్టులోకి రావటం జరిగింది. దాని తర్వాత పేటెంట్ హక్కును కూడా ఈ భారతదేశంలో ఎవరైనా త్రిబుల్ ప్లే సర్వీస్ పెట్టాలంటే మా యొక్క పర్మిషన్ తీసుకోవాలనేటువంటి ఒక ఆర్డర్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావటం అనేటువంటి జరిగింది. ఇది కాకుండా నెట్ అనేటువంటిది ఈ రోజున ప్రజానీకానికి చాలా అవసరమైనటువంటిది. దాన్ని సరసమైనటువంటి ధరకి ప్రజానీకానికి అందజేయాలని 190 రూపాయలకే మాత్రమే దీన్ని 30 MBBSని ప్రజానీకానికి అందజేయడానికి బాక్సెస్ అన్నింటినీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి కూడా. సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న గొప్ప వ్యక్తి రామోజీరావు అని మాజీ మేయర్, టీడీపీ నేత కోనేరు శ్రీధర్ బొప్పన భవకుమార్ అన్నారు. ఈనాడు పత్రిక ద్వారా అన్ని వర్గాలకు సమాచారాన్ని తీసుకుని వెళ్లారని, ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. రామోజీరావుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, విజయవాడ మాజీ మేయర్ కోనే శ్రీధర్, బొప్పన భవకుమార్, వేదవ్యాస్, మాదిగాని గురునాథం నివాళులర్పించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా కోనేరు శ్రీధర్, బొప్పన భవకుమార్ మాట్లాడుతూ అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాలు, విలువలకి కట్టుబడి జీవన ప్రయాణం సాగించిన వ్యక్తి రామోజీరావు అని చెప్పారు. ఈనాడు పత్రిక స్థాపించిన నాటి నుంచి వాస్తవాలను ప్రజలకు చేరువ చేయడంలో ముందు ఉండేవారని, కేవలం ఆధారాలతో కూడిన వార్తలు మాత్రమే ప్రచురించేవారని గుర్తు చేశారు. రైతు కుటుంబంలో జన్మించి భారతదేశ పత్రికా రంగంతో తనకంటూ ఓ స్థానాన్ని, ప్రత్యేకతను రామోజీరావు ఏర్పాటు చేసుకున్నాడని కొనియాడారు. ఈరోజు పత్రికా రంగంలో మరి ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళి ఆయన ఫస్ట్ ఈ పేపర్ పెట్టినప్పుడు, ఈనాడు పేపర్ పెట్టినప్పుడు ఒక 15-20 రోజులు మా అందరికీ కూడా ఫ్రీగా పేపర్లు వేసి దాన్ని దినదినాభివృద్ధి చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద సర్క్యులేషన్ ఉండేటట్టుగా చేసిన రామోజీరావు గారు. మరి రామోజీరావు గారు కృష్ణా జిల్లా వాసి, పెదకూరుపాడు. ఆయన సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి ఆయన ముందుగా మార్గదర్శి చిట్ ఫండ్ అనేది పెట్టి దాన్ని దినదినాభివృద్ధి చేసి అక్కడి నుంచి పత్రికా రంగం వైపు నుంచి ఈనాడు అనే సంస్థను నెలకొల్పి ఇవాళ దేశంలో అన్ని చోట్ల కూడా ఈనాడు సంస్థని విస్తరించారు. ఆంధ్రప్రదేశ్ పత్రికా రంగంలో మొట్టమొదటగా అత్యంత వృద్ధిలోకి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ప్రతి మనిషిని అనేక రకాల కొన్ని వందల రకాల ఉద్యోగాలు ఇచ్చి సినిమా ఫీల్డ్గా కూడా రామోజీ ఫిలిం సిటీ పెట్టి ఒక్క పేపరే కాదు టీవీ రూపంలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ముందుండి ఆయన నడిపించిన దానికి ఆయన దాంట్లో ఒక ట్రైనింగ్ ఇచ్చి బయటకు వచ్చిన ఏ ఉద్యోగమైనా సరే మళ్ళీ ఏ కంపెనీలోకి వెళ్ళినా నిస్థానంగా పనిచేసేటు ప్రతి ఉద్యోగస్తుడిని ఒక తీర్చిదిద్ది కార్యకర్తలాగా తీర్చిదిద్ది ముందుకు నడిపించిన మన రామోజీరావు గారు మన జిల్లావాసి అవటం, ఆ జిల్లావాసిగానే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా రామోజీరావు గారు తెలియని వ్యక్తికి లేకుండా అనేక సంస్థల్ని అనేక మంది ఉద్యోగస్తుల్ని ఉంచి మన పార్టీ తరఫున మన పార్టీకి కూడా ఎంతో అండదండలుగా ఉంటూ మన అందరిని కూడా కాపాడిన వ్యక్తిగా రామోజీరావు గారిని మేము గుర్తించి ఆయనకి నివాళులు అర్పించాం. చాలా బాధాకరమైనటువంటి అంశం. 87 సంవత్సరాలు ఒక ధ్రువతార ఈ ప్రపంచం నుంచి అంతరించిపోయి, అయినప్పటికీ కూడా ఒక చరిత్రను తిరరాసే విధంగా 21 ఆర్టికల్ కానీ 22 ఆర్టికల్ కానీ భావస్వేచ్ఛని ఈ ప్రపంచంలో ఒక అక్షరాన్ని కలం రూపంలో ఒక ఆయుధంగా మలుచుకొని జాతి వైతాళికుల్లాగా ప్రపంచంలో పేదలే దేవుళ్ళు. ఈరోజు మనం కృష్ణా జిల్లా అని చెప్పుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు పలుకులు పలికిన జిల్లాగా కూడా చెప్పుకోవాలి. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన జిల్లా. మరి ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో తెలుగువాడు ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నారంటే
దానికి ప్రధానకర్త మరి నందమూరి తారక రామారావు గారైతే ఆయన్ని నడిపించిన మహోన్నతమైన కలం మరి చెరుకూరి రామోజీరావు మృతి నాకు వ్యక్తిగతంగా చాలా కలచివేసిందని, రామోజీరావు మరణం యావత్ తెలుగు జాతికి దేశానికి తీరని నష్టమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. నిబద్ధతతో అంకిత భావంతో నమ్మిన సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తిని ఆయన సుదీర్ఘ కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారన్నారు. మంగళగిరి తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి తెలుగుదేశం నేతలు నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. రామోజీరావు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, బోండా ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు, పలువురు టీడీపీ నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ రామోజీరావు వ్యాపార రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ, సినీ రంగంలో కానీ ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగానికే వన్నె తెచ్చిన వ్యక్తి రామోజీరావు అని చెప్పారు. 1936 సంవత్సరంలో కృష్ణా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి అంచులంచులుగా ఎదిగి నేడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న చెరుకూరి రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కీర్తిశేషులు పెద్దలు శ్రీ చెరుకూరి రామోజీరావు గారి యొక్క అకాల మరణం నాకు వ్యక్తిగతంగా చాలా కలత వేసిందని చెప్పి తెలియచేస్తున్నాను. రామోజీరావు గారి మరణం ఏ ఒక్క వ్యక్తికో నష్టం కాదు, యావత్ తెలుగు జాతికి ముఖ్యంగా దేశానికి తీరనటువంటి నష్టం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారికే చెల్లుతుందని చెప్పి తెలియచేస్తున్నాను. నిబద్ధతతో అంకిత భావంతో నమ్మిన సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తి, తెలుగువారికి తెలుగు జాతికి గౌరవమైనటువంటి వ్యక్తి రామోజీరావు. ఎంతో చిన్న కుటుంబంలో పుట్టిన, వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, తన రెక్కల కష్టంతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి రామోజీరావు. విలువలకి పట్టం కట్టి విలువలకి ప్రాధాన్యతనిచ్చే ఈటీవీ కానీ, ఈనాడు పత్రిక కానీ, అలాగే ఇతర భాషల్లో ఈటీవీ ఛానల్స్ కానీ అనేక రకాలుగా తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపించినటువంటి వ్యక్తి రామోజీరావు ఈరోజు లేకపోవటం తెలుగు జాతికి పూడ్చలేనటువంటి లోటు. ఈరోజు అటువంటి లోటుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి ఎన్డీఏ సమావేశాలకు ఢిల్లీ వెళ్ళినా ఇవాళ హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఆయన పార్టీ రామోజీ. ఏపీ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవికి మల్లాది విష్ణు రాజీనామా చేశారు. ఇప్పటికే సీఎస్ ఉన్నతాధికారులు అందరికీ వివిధ కార్పొరేషన్లు చైర్మన్లు డైరెక్టర్లతో రాజీనామా చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో నామినేటెడ్ పోస్టులో ఉన్న అనేక మంది రాజీనామాలు చేస్తున్నారు. రామోజీరావు మరణంతో అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నగర శాఖ ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. స్వయం కృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించిన రామోజీరావు మనకు దూరమయ్యారన్నారు. ఒక ధృవ తారగా వెలుగుతూ ఉంటారన్నారు. ఆయన చేతలు రాతలు చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్ జర్నలిస్టు తరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. కృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించిన రామోజీ మనకు దూరమయ్యారని తెలిపారు. ఓ ధృవతారగా వెలుగుతూ ఉంటారని, ఆయన చేతలు రాతలు చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్ జర్నలిస్టు తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. రామోజీరావు గారి మరణం పత్రికా రంగానికి, సమాజానికి, పౌర సమాజానికి ఆ రోజు భర్తీ కావడం అసాధ్యం. ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమంలా పత్రికా రంగాన్ని, మీడియా సంస్థలను నడిపి
ఆ తర్వాత దేశ ప్రపంచవ్యాప్తంగా మొత్తం పొంది జర్నలిస్టులందరికీ మార్గదర్శిగా జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడంలో ఈనాడే సాటిగా ఆయన రూపొందించారు. ఎందరో మహానుభావులు సీనియర్ జర్నలిస్టులు ఆ జర్నలిజం స్కూల్ నుంచి బయటకు వచ్చారు. వారు ఇచ్చిన శిక్షణ గొప్పది. రామోజీరావు గారి స్ఫూర్తిగా జర్నలిస్టులు మరింత ముందుకు పోయి ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటూ పట్ల ఓపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఐజేయు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఉంది. వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తారు. సో ఇప్పుడు ప్రజలు ఐబీ గారు చెప్పిన విధంగా భారతదేశంలోనే మీడియా రంగానికి గౌరవం ఇచ్చిన వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు మీడియా రంగాన్ని ప్రపంచానికి వినిపించిన వ్యక్తి రామోజీరావు గారు. ఒక గ్రామీణ విలేకరి స్థాయి నుంచి జాతీయ స్థాయి విలేకరి దాకా వారు ఏ విధంగా ఉండాలి, నైపుణ్యత ఏ విధంగా ఉండాలనే అంశాన్ని తెర మీదకు తీసుకురావడమే కాకుండా ప్రతి అంశంలో కూడా శిక్షణ ఇచ్చి తద్వారా దాని నుంచి వారే సెలెక్ట్ చేసుకుని వారితో పనిచేయించిన విధానం కొనసాగింది. భారతదేశంలోనే ఈనాడు జర్నలిస్ట్ అంటే ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా పేరు తెచ్చిన ఘనత రామోజీరావు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఈ నెల 12న ఏపీ రాష్ట్ర సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు నివాళులర్పిస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం కృష్ణ పుష్కర ఘాట్లో సైకత శిల్పం ఏర్పాటు. పరిటాలలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించిన కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు. న్యూస్ సమాప్తం. నమస్కారం.